పద్యాలు ఉన్నాయా? వస్తే నేను చదువుతున్నా. ఆ, తొలికోడి కన్ను విచ్చి నిల్చి మై వెంచి జల జల రెక్కలు సడలించి నీల్గి నిక్కి ముస్సూచి కొక్కరో కుర్రని కూయకమున్న అంటూ తెలుగు భాషనే కాదు తెలుగు జాతిని మేల్కొల్పినటువంటి మహాకవి పాల్కురికి సోమనాథుడు. క్రీస్తు శకం 1160 పాల్కురికి సోమనాథుడు తన అంత్య దశలో ఈ కల్యక్షేత్రంలో ఉన్నటువంటి చెన్నమ్మ అనేటువంటి శివశరణి యొక్క దర్శనం చేసుకోవడం కోసం ఈ కల్యక్షేత్రానికి వచ్చాడు. ఈ కల్యక్షేత్రానికి వచ్చి ఇక్కడ శివ సాయుధ్యం పొందినట్లుగా మనకు పరిశోధకులు చరిత్రకారులు తెలిపారు. ఇవాళ మనం ప్రత్యక్షంగా ఉన్నది మహాకవి పాల్కురికి సోమనాథుని యొక్క సమాధి ముందు. ఇది కల్యక్షేత్రంలో కల్యబెట్ట అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాధిని ఈనాడు పాలకుర్తి గ్రామవాసిగా నేను ఈనాడు దర్శించి ఆ మహాకవికి నివాళులు అర్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. మహాకవి పాల్కురికి సోమనాథుడు జనగామ జిల్లా, తెలంగాణ ప్రాంతంలోని జనగామ జిల్లా పాలకుర్తి గ్రామానికి చెందినటువంటి వాడు. కొండపై స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ సోమేశ్వర స్వామినే ఆయన యొక్క తల్లిదండ్రులు శ్రీయాదేవి, విష్ణురామి దేవుడు కలిసి ఇతనికి సోమనాథుడు అని పేరు పెట్టారు. ఇప్పటికీ వరంగల్ జిల్లాలో జనగామ ప్రాంతంలో సోమన్న, సోమక్క, సోమేశ్వర్ అనేటువంటి పేర్లు మనకు సహజంగా వినబడుతూ ఉంటాయి. ఆ రకంగా అక్కడ పుట్టినటువంటి సోమనాథుడు కరస్థలి విశ్వనాథయ్య అనేటువంటి గురువు వద్ద ఆయన విద్యాభ్యాసం చేశాడు. గురులింగార్యుడనే గురువు వద్ద ఆయన శివదీక్షను పొందినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. తెలుగు సాహిత్యంలో, తెలంగాణ సాహిత్యంలో మొట్టమొదటి స్వతంత్ర సాంఘిక కావ్య రచనకు శ్రీకారం చుట్టినటువంటి మహాకవి పాల్కురికి సోమనాథుడు. ఆయన సుమారు 30 రచనలు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఆనాడు కర్ణాటక ప్రాంతంలో వీరశైవ వ్యాప్తి బసవన ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందినటువంటి కాలంలో బసవేశ్వరుడు బోధించినటువంటి మానవ విలువలు, సర్వజన సమానత్వం, స్త్రీ పురుష వివక్ష లేనటువంటి సమాజాన్ని, అంటరానితల నిర్మూలనను, వీటన్నిటినీ ప్రబోధిస్తూ బసవేశ్వరుని యొక్క భావాలను తెలుగునాట బాగా వ్యాప్తి చేసినటువంటి మహాకవి పాల్కురికి సోమనాథుడు. సోమనాథుడు అష్టభాషా కోవిదుడుగా ఆయన చెప్పబడ్డాడు. అంతేకాదు నన్నయ్య నుండి సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి మార్గ కవితను కాదని దేశీ కవితను, అందులో ద్విపదలో జనుల నోళ్లల్లో రోకళ్ళల్లో ఉన్నటువంటి ఆ పాటలను తీసుకొని ఆయన అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించాడు. ముఖ్యంగా పాల్కురికి సోమేశ్వరుని స్తుతిస్తూ ఆయన రాసినటువంటి సోమనాథ స్తవం ఆయన ప్రాథమిక రచన అని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఆయనకు వీరశైవంతో అంత అనుబంధం తర్వాత ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఆయన అనుభవసారం అనేటువంటి పద్యకావ్యాన్ని కూడా ఆయన రాశాడు. అయితే ఆయన రాసినటువంటి కావ్యాలలో బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకము, అదేవిధంగా అనుభవసారము, అదేవిధంగా ఆయన రాసినటువంటి సోమనాథస్తవము, ఆ తర్వాత అనేక రగడలు, వాటికి ఆయన శ్రీకారం చుట్టాడు. ముఖ్యంగా ఆయన రాసినటువంటి పద్యకావ్యాలలో అనుభవసారము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్ల సీసములు అనేవి ప్రధానమైనటువంటి పద్యకావ్యాలు. ఆ తర్వాత ఆయన బృహత్తరంగా రాసినటువంటి కావ్యాలు విపదను అహిక ఆముష్మిక హేతువుగా భావించి దివ్యమైనటువంటి కావ్యాలు రాసినటువంటి కవి మహాకవి పాల్కురికి సోమనాథుడు. ఆయన బసవ పురాణంలో కేవలం బసవేశ్వరుని యొక్క చరిత్ర మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి శివభక్తులను అందులో జోడించి ఒక రకంగా చెప్పాలంటే తొలి తెలుగు జాతీయ కవి మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మహాకవి పాల్కురికి సోమనాథుడు. అందుకోసమే ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై పరగిన జాను తెనుంగున అని ఆయన చెప్పాడు. జాను తెనుగు అనేటువంటి ప్రస్తావన తెచ్చినటువంటి వాడు. అంతేకాదు వేదముల కొలదిగా చూడుడు అన్నాడు. ఆ రకంగా తెలుగు మాటలని తీసివేయకండి అని చెప్పి ఆయన దానికి చక్కని ప్రాధాన్యాన్ని, ప్రామాణ్యాన్ని కలిగించినటువంటి కవి ఆయన. ఆ తరువాత పండితారాధ్య చరిత్ర,
పండితారాధ్య చరిత్ర 5 ప్రకరణాల గ్రంథం. బసవ పురాణం 7 ఆశ్వాసాల కావ్యమైతే అందుకోసం నారాయణ రెడ్డి గారు బసవ పురాణాన్ని గురించి చెప్తూ ఇది తెలుగు ప్రజల యొక్క తొలి సాంఘిక కావ్యము అన్నాడు. అదేవిధంగా తిమ్మావజ్జల కోదండరామయ్య గారు పండితారాధ్య చరిత్రను గురించి చెప్తూ ఇది తెలుగువారి తొలి విజ్ఞాన సర్వస్వం అని ఆయన అభివర్ణించాడు. ఈ రకంగా మహాకవి పాల్కురికి సోమనాథుడు ఎంతో గొప్ప సాహిత్యాన్ని సృష్టించినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, తెలుగులో వైవిధ్యమైనటువంటి ప్రక్రియలను సృష్టించినాడు. తొలి తెలుగు ప్రామాణిక శతక రచనకు ఆయన రాసినటువంటి వృషాధిప శతకమే నేటికి ప్రామాణికంగా పండితులు సాహిత్య చరిత్రలు చెప్తూ ఉన్నాయి. ఆ రకంగా అంతేకాదు, ఆయన అనేక భాషా ప్రయోగాలు, అష్టభాషా కోవిదుడు, కన్నడ, తమిళం, కన్నడ, ఈ ఉర్దూ పదాలు కూడా సోమనాథుని కవిత్వంలో ఆయన బత్తీసుపురములు అన్నాడు ఒక చోట. బత్తీసు అంటే 32. ఆ రకంగా ఆ భాషా ప్రయోగాల ద్వారా ఆయన వైవిధ్యమైన సాహిత్య రగడలు, దేశీ ఛందస్సులకు సంబంధించినటువంటి రగడలు, అదేవిధంగా ఉదాహరణ వాంగ్మయం, బసవోదాహరణం తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి ఉదాహరణ ప్రక్రియ. ఉదాహరణ చరిత్ర పైన నిడదవోలు వెంకట్రావు గారు మంచి పరిశోధన చేశారు. ఈ రకంగా పాల్కురికి సోమనాథుడు యొక్క సాహిత్యం ఈనాడు తెలుగు జాతిని ఎంతో సాంస్కృతికంగా చైతన్యపరుస్తూ ఉంది. పాలకుర్తి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం పాల్కురికి సోమన స్మృతివనం పేరుతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక మంచి స్తూపాన్ని అక్కడ ఏర్పాటు చేసి అక్కడ సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇంటి పేరే ఊరు పేరుగా కలిగినటువంటి వాళ్ళు మనకు తెలంగాణ ప్రాంతంలో 3 ప్రధానంగా కనపడతారు ప్రాచీన కవులు. ఒకటి పాల్కురికి సోమనాథుడు, అతని స్వగ్రామం పాలకుర్తి. అలాగే పోతన, అతని స్వగ్రామం బమ్మెర పోతనగా ప్రసిద్ధుడు. అదేవిధంగా పిల్లల మర్రి పినవీరభద్రుడు, సూర్యాపేట దగ్గర ఉంటుంది పిల్లల మర్రి. ఆ రకంగా పిల్లల మర్రి పినవీరభద్రుడు, ఈ రకంగా మనకు ఆ ప్రాంతంలో కవులు మనకు కనిపిస్తారు. అయితే ఈ మహాకవుల యొక్క సాహిత్యాన్ని గురించి ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళల్లో ప్రధానంగా నేను పాల్కురికి సోమన సమాధి సాక్షిగా చెప్పదలుచుకున్నాను. ముందుగా బండారు తమ్మయ్య గారు, ఆయన జీవన పర్యంతం పాల్కురికి సోమన సాహిత్యాన్ని వెలికి తీయడమే జీవితంగా పరిశోధనగా చేసినటువంటి మహానుభావుడు బండారు తమ్మయ్య గారు. ఆ తర్వాత శివశ్రీ ధూపం బసవనాగయ్య గారు, ఒకనాడు వారి సమాధిని సందర్శించారు ధూపం బసవనాగయ్య గారు. ఆయన తన జీవితాన్ని అంతా కూడా ఇవాళ సోమనాథుని యొక్క సాహిత్యాన్ని మనం పునర్మూల్యాంకనం చేసుకుంటున్నామంటే ఓం నమశివాయ సాహిత్య సాంస్కృతిక పరిషత్తు తరఫున ధూపం బసవనాగయ్య గారు రాసినటువంటి, ఆయన వెలువరించినటువంటి రచనలు, పునర్ముద్రించినటువంటి సోమనాథుని రచనలు, పండితుల యొక్క పీఠికల చేత వచ్చినటువంటి రచనలని మనం చెప్పక తప్పదు. ఈ సందర్భంగా బసవనాగయ్య గారికి కూడా నేను నా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఆ తరువాత తిరుమల రామచంద్ర గారు, అనంతపురం చెందినటువంటి వారు కూడా సోమన సాహిత్యానికి సంబంధించి ఒక ప్రత్యేక సంచికను తీశారు. ఆ తర్వాత ముదిగొండ శివప్రసాద్ గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, అంతకు ముందు కొంచెం కనుక మనం చూసినట్టయితే వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పీఠికతో బసవ పురాణం వచ్చింది. చిలుకూరి నారాయణరావు గారి పీఠికతో పండితారాధ్య చరిత్ర వచ్చింది. ఇటీవల తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, ఆయన చెన్నమల్లు సీసాలకు చక్కని వ్యాఖ్యానం రాశాడు. ఈ రకంగా చతుర్వేద సారానికి ఆచార్య రవ్వ శ్రీహరి గారు రాశారు. ఈ రకంగా అనేక రచనలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ఇటీవల కాలంలో తెలంగాణ తొలి సాంస్కృతిక యోధుడు పాల్కురికి సోమనాథుడని అనుమానుల భూమయ్య గారు, ముఖ్యంగా 1994లో ఆచార్య పేర్వారం జగన్నాథం గారు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి కాలంలో 1994 ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీన పాలకుర్తి గ్రామంలో 2 రోజుల పాటు మహాకవి పాల్కురికి సోమనాథుని అష్టశత జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయనను కూడా మనం స్మరించుకోవడం చాలా అవసరం. ఆ రకంగా ఎంతో కృషి జరుగుతూ ఉన్నది సోమనాథుని సంబంధించి. ఏమైనప్పటికీ ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు అన్నట్లు
గతానుగతికంగా సాగి వస్తున్నటువంటి కాలగతికి ఎదురు తిరిగి కలం పట్టినవాడు మహాకవి. లేదా గతంలో ఉన్నటువంటి గొప్పనంతటిని పుక్కిటబట్టినటువంటి ప్రతిభావంతుడైనటువంటి వాడిని మహాకవి అనవచ్చు. లేదా భావి తరానికి ఒక విశిష్టమైన సాహిత్య ప్రక్రియ ప్రయోగాన్ని ప్రారంభించిన వాడు మహాకవి అనవచ్చు. ఈ 3 లక్షణాలను తనలో సంతరించుకున్నటువంటి కవి మహాకవి పాల్కురికి సోమనాథుడు. ఆ రకంగా సోమనాథుడు తన చివరి దశలో ఆయన తెలంగాణ ప్రాంతమంతా కూడా పురుష్కుల పాలవుతున్నటువంటి కాలంలో ఈ కళ్యక్షేత్రంలో ఉన్నటువంటి చెన్నమ్మ అనేటువంటి శివభక్తురాల్ని దర్శనం చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడే శివ సాయుధ్యం పొందినట్లుగా మనకు చరిత్రకారులు, పండితులు, పరిశోధకులు అంతా తెలిపారు. ఇవాళ మనము ఈ కళ్యక్షేత్రంలో ఉండటం, మహాకవి పాల్కురికి సోమనాథుని సమాధి సమక్షంలో ఆ మహాకవి పాల్కురికి సోమనాథుని గురించి 4 మాటలు చెప్పేటువంటి అవకాశం రావడం, ముఖ్యంగా పాలకుర్తి గ్రామంలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వారు, శ్రీ పాల్కురికి సోమన సాహితీ సమితి వారు, అదేవిధంగా మిత్రులు రాపోలు సత్యనారాయణ గారు, మార్గం లక్ష్మీనారాయణ గారు ప్రభృతులు ప్రారంభించినటువంటి సోమనాథ కళాపీఠం పక్షాన ఇప్పటికీ ప్రతి సంవత్సరం ద్వైవార్షిక పురస్కారాల పేరుతో 2 సంవత్సరాలకు ఒకసారి సోమనాథుని భావజాలాన్ని వ్యాప్తి చేసేటువంటి సాహిత్యవేత్తలకు పురస్కారాలు అందించడం జరుగుతుంది. ఈ రకంగా మన పాలకుర్తి ప్రాంతంలో కూడా సోమన సాహిత్యానికి సంబంధించి ఎంతో విశేషమైనటువంటి కృషి జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా ఇప్పుడిప్పుడే దృష్టి సారించి దాన్ని అభివృద్ధి పరుస్తుంది. అయితే నేను పాలకుర్తి గ్రామ నివాసిగా ఈ కళ్యక్షేత్రానికి వచ్చినప్పుడు ఇదంతా కూడా ప్రకృతి రామణీయకతతో నిండి ఉంది. ఈ కళ్యక్షేత్రంలో ఈ గుట్టపైన పాల్కురికి సోమనాథుని యొక్క సమాధి ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ వారు కర్ణాటక ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖతో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకుని మహాకవి పాల్కురికి సోమనాథుని యొక్క ఈ సమాధిని, ఈ క్షేత్రాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉందని నేను సవినయంగా ప్రభుత్వానికి, అదేవిధంగా సాహిత్యవేత్తలకు, చరిత్రకారులకు నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ సరైనటువంటి సదుపాయాలు వచ్చినటువంటి యాత్రికులకు, భక్తులకు సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా పాల్కురికి సోమనాథుని గురించి కళ్యక్షేత్రంలో పాల్కురికి సోమనాథుని సమక్షంలో నేను 4 మాటలు చెప్పే అవకాశం రావడం, చంద్రునికో నూలుపోగుగా అన్నట్టు ధూపం బసవనాగయ్య గారి పూనికతో నేను బసవ కృపలో సోమనాథుని సాహిత్యాన్ని గురించి వ్యాసాలు రాయటం, అదేవిధంగా నా వ్యాసాలన్నింటినీ పూజ్యులు శివశ్రీ ధూపం బసవనాగయ్య గారు పాల్కురికి సోమన సాహితీ వైజయంతి అనే పేరుతో ఒక పుస్తకంగా తీసుకొని రావటం కూడా నా అదృష్టంగా భావిస్తూ, ఈ సందర్భంగా నేను పాల్కురికి సోమనాథుని యొక్క రచనల గురించి ఇంకా విశేషాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన అన్యవాద కోలాహలుడు, ప్రత్యక్ష భృంగీశావతారుడు, జైన మస్తక విన్యస్త శాతశూల, కలిత బిజ్జులతల గుండు గండ, ఇలా ఎన్నో బిరుదులు ఆయనకున్నాయి. ఎంతోమంది మహనీయులు ఆయన గురించి కృషి చేశారు. ముఖ్యంగా ఆయన పండితారాధ్యోదాహరణాన్ని మనం సేకరించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆయన రచనలపైన, ఆయన సామాజిక దృక్పథాన్ కోణంలో కూడా ఆయన విరివిగా మనం ప్రచారం చేయవలసి ఉంది. ఆ రకంగా బసవేశ్వరుని యొక్క భావజాలాన్ని తెలుగునాట పరివ్యాప్తం చేసినటువంటి మహాకవులలో, శివకవులలో దీపస్తంభంగా, దీపధారిగా నిలబడేటువంటి మహాకవి పాల్కురికి సోమనాథుడు. అందుకోసం మా గురువుగారు అన్నట్టు అన్న సోమన్న నీకన్న మిన్న సున్నా అని తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. స్వస్తి.